అంటూ ఏడుస్తూ అక్కడ్నుంచి వెళ్లి పిన్ని చెప్పిన పనులన్నీ చేస్తుంది చిన్నారి. ఒకరోజు చిన్నారి ఇల్లు శుభ్రం చేస్తూ ఉండగా ఇల్లు తుడిచే కర్ర టేబుల్కి తగిలి దానిపై ఉన్న గాజు కూజా కిందపడి పగిలిపోతుంది. ఆ శబ్దం విని తన పిన్ని పరుగు పరుగున లోపలికొచ్చి చూస్తుంది. అయ్యో అయ్యో, బంగారు లాంటి కూజని పగలగొట్టావు కదే మొదలష్టవదానా, ఇప్పుడు చూడు నిన్నేం చేస్తాను అంటూ పక్కనే ఉన్న ఒక కర్ర తీసుకుని చిన్నారిని బాగా కొడుతుంది. పిన్ని కొట్టొద్దు పిన్ని, నొప్పిగా ఉంది పిన్ని, ఇంకోసారి అలా చేయను పిన్ని, వదిలే పిన్ని అని బాధతో ప్రాధేయపడుతుంది. కాని కనికరం లేని పిన్ని తన కోపం చల్లారేదాకా కొడుతుంది. కర్ర విరిగాక అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. చిన్నారి తన గదిలోకి వెళ్లి అమ్మ ఫోటో ముందు ఏడుస్తూ నిలబడి తన దెబ్బల్ని ఫోటోలో ఉన్న తన తల్లికి చూపిస్తూ, అమ్మా పిన్ని చూసావా అమ్మా ఎలా కొట్టిందో అని చెబుతూ ఏడుస్తూ కళ్ళు తిరిగి అక్కడే కింద పడిపోతుంది.